అన్నా చెప్పరా. నవీన్ ఇష్యూ జరిగాక నేను ఒకసారి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నా. అవునన్నా, నాకు కూడా కుదరలేదు. వాడు బైక్ యాక్సిడెంట్లు చనిపోతాడని నేను అసలు అనుకోలేదురా. ఆ రోజు పొద్దున్నే నాతో మాట్లాడాడన్నా. రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాంరా. అన్నా, మనందరం ఒక పని చేద్దామన్నా. చెప్పరా. వాళ్ళ ఇంటి మొత్తానికి వాడే దిక్కన్నా. వాడు లేకపోవడం వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. మన యూత్ అందరం ఎంతో కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇద్దామన్నా. నీకని ముందే నాకు ఈ ఐడియా వచ్చిందిరా. ఆ విషయం చెప్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏమన్నారు? రామన్న, డబ్బులేమొద్దమ్మా, మీరు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండండి అమ్మా, మాకు లవిన్ నేను నోటు తీరుతుంది. వాళ్ళ అమ్మ అంత ధైర్యంగా ఎలా చెప్పిందన్నా? వాడికి అలా అయినా సరే వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలబడ్డాడురా. ఎలా అన్నా? వాడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పారా. ఆ రికవరీ అమౌంట్ తోనే వాళ్ళ చెల్లి పెళ్లి కూడా చేస్తారంట. టర్మ్ ఇన్సూరెన్స్ అంత హెల్ప్ అవుతుందన్నా? ఇది మీకు కాన్సెప్ట్ లాగా అనిపించచ్చు కానీ టర్మ్ ఇన్సూరెన్స్ నిజంగానే హెల్ప్ అవుతుందండి. నా దగ్గరికి చాలా మంది హెల్ప్ అనుకుని వస్తారు, వాళ్ళకి ఎవరికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండదండి. మీకు నేను ముందే చెప్తున్నాను, రావునా నీ చెప్పిన దగ్గర తీసుకోండి అని చెప్పి నేను అస్సలు చెప్పనండి. మీకు నచ్చిన దగ్గర తీసుకొని మీ ఫ్యామిలీని సెక్యూర్ చేయండి. నేను చెప్పింది కానీ మీకు నచ్చపోయింది అనుకోండి, తీసుకోవద్దు. అన్న, టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సివ్ ఉంటదా? లేదండి, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ నెలకి 400 నుంచి 500 వరకే. నా ఇన్స్టా బయోలో లింక్ ఉందండి, అక్కడ క్లిక్ చేస్తే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అప్ టు 15% డిస్కౌంట్ ఇస్తున్నారండి. ఇంత తక్కువతో కవరేజ్ మాత్రం కోట్లలో ఉంటది. వీళ్ళ దగ్గర GST కూడా 0% అండి. మీరు ఇప్పుడే తీసుకోండి, నేను అస్సలు చెప్పనండి. కాకపోతే నా ఇన్స్టా బయోలో లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ ఏజ్ కి ఎంత కవరేజ్ వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నా 1-2 సార్లు వెరిఫై చేసుకొని తీసుకోండి.